ఫోటోగ్రఫీ కమ్యూనిటీ ఇప్పుడు ఒక డేంజర్లో ఉంది. ఇప్పటికైనా ఫోటోగ్రాఫర్స్ మాట్లాడకపోతే ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియదు. ఇవాళ పొద్దున ఒక ర్యాండమ్ పర్సన్ మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, బ్రో ఇలా మీరు ఒక ఫోటోగ్రాఫర్ కదా, ఇట్లా ఒక సో అండ్ సో కంపెనీకి మేము ప్రాజెక్ట్ ఇచ్చాము, జస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ చూసి వాళ్ళ ముచ్చట చూసి, దాని తర్వాత డౌన్ ద లైన్ 1 year అయిపోయింది బ్రో, 1.5 year అయింది, మాకు ఇంకా డేటా ఇవ్వట్లేదు, మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని చెప్పి మెసేజ్ చేశారు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫోటోగ్రాఫర్ హైదరాబాద్లో ఆయన మెసేజ్ చేశారు, చైతు మార్కెట్ డైల్యూట్ అయిపోతుంది, దీని గురించి ఏమైనా మాట్లాడదాం, దీనికి ఒక సొల్యూషన్ తీసుకొద్దాము అని చెప్పి. అందుకే ఈ వీడియో చేస్తున్నా, లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడున్న ఫోటోగ్రఫీ మార్కెట్లో సగం పైన ఫోటోగ్రాఫర్స్ అసలు ఫోటోగ్రాఫర్సే కాదు, కేవలం ఈ ప్రొఫెషన్లో ఉన్న డబ్బు చూసి వచ్చిన వాళ్ళు. దే ఆర్ ప్యూర్ బిజినెస్ మెన్. వాళ్ళు డబ్బు కోసం ఎన్ని మాటలన్నా చెప్తారు, ఎన్ని మార్కెటింగ్ ట్రిక్స్ అయినా చేస్తారు, ఎంత ముచ్చటైనా చేస్తారు. ఒకవేళ వాళ్ళ చేతిలో మీరు పడితే ఇట్స్ గాన్. అట్లాంటి వాళ్ళ ట్రాప్లో పడకండి. ఫోటోగ్రఫీ అంటే ఆర్ట్, ముచ్చట కాదు. సో మీరు వాళ్ళ పోర్ట్ఫోలియో చూసో లేదంటే ప్రొఫైల్ చూసో వాళ్ళ విజన్ చూసో వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ముచ్చట చూసి కాదు. చేస్తే ఇట్లే అవుతుంది. అండ్ ఇంకొక విషయం, మన తెలంగాణలో ఎవ్రీ 2 monthsకి ఆల్మోస్ట్ 1000 పైన ఫోటోగ్రాఫర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు ఫ్యాక్టరీస్ నుంచి. వచ్చినోడు ఏం చేస్తాడు, ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ కావాలని చెప్పి ఒక ఫోటోగ్రాఫర్ ఒక ప్రైస్ చేస్తే దానికి 50% ప్రైస్ చెప్తాడు. మీరేం చేస్తారు, 50% మిగులుతుంది కదా అని చెప్పి మనకి ఇచ్చేస్తారు. మనకి ఏం వచ్చని ఇస్తారు మీరు, ఏం మేనేజ్. ఫోటోగ్రఫీ అంటే పిక్చర్ క్లిక్ చేయడం ఒకటే కాదు, దాని వెనకాల 100 ఉంటాయి, వాడికి అవన్నీ తెలీదు. ఫోటోగ్రఫీ అంటే ఫోటోలు తీయడం ఒకటే అని చెప్పి వచ్చేస్తాడు. మీరు అట్లా నమ్మి ప్రాజెక్టులు ఇస్తే ఎండ్ ఆఫ్ ది డే మీరే రిగ్రెట్ అవుతారు. ఇప్పుడు అక్కడ మిగిలే 50% అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇంటూ 500 times రిగ్రెట్ అవుతారు మీరు. ఒక రాంగ్ ఫోటోగ్రాఫర్ చేతిలో మీ ప్రాజెక్ట్ పెడితే, ముచ్చట చెప్పే ఫోటోగ్రాఫర్ చేతిలో మీ ప్రాజెక్ట్ పెడితే మార్కెట్ డైల్యూట్ అవుతుంది. ఎస్, డైల్యూట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? 2 monthsకి 1000 ఫోటోగ్రాఫర్స్ వస్తే సంవత్సరంకి 6-7 వేల ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు. ఇప్పుడు వచ్చి నేను హాఫ్ ప్రైస్కి చేస్తాను అంటే నేను అది చేస్తాను, లేదంటే నేను ఆ కెమెరాలు పక్కన పెట్టి ఫోన్లో రీల్స్ ఇస్తా, ఇన్స్టాంట్ రీల్స్ ఇస్తా, లేదంటే నీకు అది చేస్తా ఇది చేస్తా అంటాడు. ఇప్పుడు ఈ రియల్ ఫోటోగ్రాఫర్స్ సర్వైవల్ కష్టమైపోయి ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ ఈ ప్రొఫెషన్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరికి లాస్ ఇది? కమ్యూనిటీ లాస్ ఇది. దీని గురించి నేను ఒక వాట్సాప్ గ్రూప్లో మాట్లాడితే, ఇది నీ పర్సనల్ విషయము, గ్రూప్లలో మాట్లాడుకొని అన్నారు నన్ను. నా పర్సనల్ ఇష్యూ ఎట్లయితుంది? ఇది ఒక కమ్యూనిటీ ఇష్యూ, కమ్యూనిటీ సఫర్ అవుతున్న ఇష్యూ, కమ్యూనిటీ ఫేస్ చేస్తున్న ఇష్యూ. ఇప్పటికైనా ఫోటోగ్రాఫర్స్ నోరు తెరిచి మాట్లాడకపోతే ఎండ్ ఆఫ్ ది డే మీ సర్వైవల్ కూడా కష్టమైపోతుంది. హోప్ యూ గాట్ మై పాయింట్. థ్యాంక్ యూ.